హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో నేను కొన్ని సెఫోరా మినీ ప్రోడక్ట్స్ చూపిస్తాను అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో ఫస్ట్ నేను లిప్ కేర్తో స్టార్ట్ చేసినాను అనమాట. ఇది ఒక లిప్ బామ్. వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ ఐఎమ్ షోయింగ్ టుడే ఆర్ వెరీ న్యూ టు మీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ టుడే ఓన్లీ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. సో ఇక్కడ నేను లిప్ బామ్ అయితే అప్లై చేసుకున్నాను. అంత పెద్ద గ్రేట్గా ఏం లేదు, జస్ట్ నార్మల్ లిప్ బామ్ లాగే ఉంది. సో చూడ్డానికి అయితే క్యూట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను అనమాట. ట్రావెలింగ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఓకే. అండ్ నేను చెప్పాను కదా సెఫోరాలో నేను కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను అని. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఈ డియోర్ సీరమ్ అనమాట, ఫేస్ సీరమ్. సో ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుంది. ఎవరైనా ఫుల్ బాటిల్ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని యూ కెన్ గో ఫర్ దిస్. అంతా చాలా బాగుంది అండ్ చాలా గ్లో కూడా ఉంది అనమాట ఫేస్లో అప్లై చేసుకున్న తర్వాత. సో యూ క్యాన్ సీ దట్ ఇన్స్టెంట్ గ్లో. నాకైతే ఇది 300 పాయింట్స్ సెఫోరా పాయింట్స్కి ఈ ప్రోడక్ట్ వచ్చిందనమాట. సో ఫుల్ ప్రోడక్ట్ ఎంతనో నాకు తెలీదు, బట్ చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇప్పుడు ఫేస్ మీద హెయిర్ పడకుండా నీట్గా సెక్యూర్ చేశాను అనమాట క్లిప్స్తో. సో ఇది కూడా నేను సెఫోరాలోనే తీసుకున్నాను. దీంతో పాటు ఒక ఐ క్రీమ్ కూడా వచ్చిందనమాట. సో ట్రావెలింగ్కి ఇలాంటి మాయిశ్చరైజింగ్ ఐ క్రీమ్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో అందుకనే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. సో నేను ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు ఐ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నేను ఆ టైంలో మర్చిపోయాను అనమాట, అదే ఐ క్రీమ్ చూపిద్దాము అని అనుకున్నాను, బట్ మర్చిపోయి నేను నా రెగ్యులర్ ఐ క్రీమ్ యూస్ చేసేసాను అనమాట. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఐ క్రీమ్ చూపిస్తాను. మాయిశ్చరైజర్ అయితే ఓకే ఉంది, బట్ ఐ క్రీమ్ మాత్రం చాలా బాగుంది. సో నాలాగా ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే డెఫినెట్గా తీసుకోండి. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ బీబీ క్రీమ్. సో ఫౌండేషన్ బదులు ఇది బీబీ క్రీమ్ తీసుకున్నాను అనమాట. సో చాలా ఫౌండేషన్లు ఉన్నాయి. ఒకసారి నేను ఇంతవరకు ఎప్పుడు బీబీ క్రీమ్ ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో యూస్ చేసిన తర్వాత నాకు అసలు ఇది వేస్ట్ ఆఫ్ మనీ, నాకు అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ ఇది సెఫోరాలో తీసుకోలేదు, నేను బయట ఎక్కడో తీసుకున్నాను, సంథింగ్ టార్గెట్లోనో ఎక్కడనో. ఇది లిటరల్గా చెప్తున్నాను, ఒక్కటే షేడ్ ఉంది దీంట్లో, నాకు చాలా లైట్ అయిపోయింది. అండ్ ఇట్ స్మెల్లింగ్ వర్స్ట్. అసలు ఎంత గలీజ్గా స్మెల్ వస్తుందంటే అసలు నేను చెప్పలేను. అదేదో పెయింట్ పూసుకున్నట్టు స్మెల్ వచ్చిందనమాట, అంత వర్స్ట్గా ఉంది. బట్ ఫేర్గా ఉన్న వాళ్ళకి, నాకన్నా ఇంకా కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుండొచ్చేమో, బట్ నాకు తెలీదు, నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఇందులో SPF 30 ఎంతో ఉంది. సో సన్ స్క్రీన్ లాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. నేను మర్చిపోయాను సన్ స్క్రీన్లో కొన్ని వాటిలో వైట్ కాస్టింగ్ ఉంటుంది అని. సో ఇది కూడా అలాగే ఉంది. టింటెడ్ బీబీ క్రీమే కానీ అస్సలు వేస్ట్ ఆఫ్ మనీ, అస్సలు తీసుకోకండి ఎవరైనా చూస్తే వీడియో. అండ్ నెక్స్ట్ నేను ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. జస్ట్ సింపుల్ ఐ షాడో లుక్ వేసాను అనమాట. జస్ట్ 2 షేడ్స్తో ఐ షాడోస్ కంప్లీట్ చేశాను. బై ద వే ఈ ఐ షాడో ప్యాలెట్ చాలా బాగుంది. ఫాల్ అవుట్ అయితే ఉంది, షిమ్మర్ షేడ్స్ అయితే చాలా ఫాల్ అవుట్ ఉంది, వేసుకునేటప్పుడు జాగ్రత్త. అండ్ మేకప్ ముందు వేసుకుంటే బెటర్. దీంట్లో షిమ్మర్ షేడ్స్ చాలా పిగ్మెంటెడ్ ఉన్నాయన్నమాట. సో బ్రష్తో అప్లై చేసుకుంటేనే ఫాల్ అవుట్ ఉంది, బట్ ఫింగర్తో అప్లై చేసుకుంటే ఫాల్ అవుట్ లేదు. సో మీరు ఎలా అప్లై చేసుకుంటారో అది మీ ఇష్టం. సో బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ అప్లయింగ్ విత్ బ్రష్, అంతే నేను చెప్పగలిగింది. అండ్ ఎవ్రీడే మేకప్ లుక్కి ఇది ది బెస్ట్ ఐ షాడో ప్యాలెట్ అనమాట. సో న్యాచురల్ మేకప్ లుక్ కావాలనుకుంటే గో ఫర్ దిస్. సో ఇందులో మ్యాట్స్ కూడా ఉన్నాయనుకుంటా, నేను ఇంతవరకు అది తీసుకోలేదు, బట్ మీకు చూపించడం కోసం డెఫినెట్గా అది కూడా చూపిస్తాను. సో ఇదైతే ఓవరాల్ ఐ లుక్ అంతే. సో నేను ఒక ట్రిక్ చెప్తాను, మీరు ఎప్పుడైనా ఐ షాడోస్ అప్లై చేసుకున్న తర్వాత ఆ బ్రోబోన్ కింద ఇట్లా వైట్ అప్లై చేసుకున్నారనుకో,
ఇంకా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట మీ ఐస్. సో అది నేను లాస్ట్కి చూపిస్తాను. సో అండ్ నెక్స్ట్ నేను ఈ కన్సీలర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది నేను అల్టాలో తీసుకున్నాను అనుకుంటా, సెఫోరాలో అయితే కాదు. సో బేసికల్లీ కన్సీలర్ శాంపిల్స్ ఎప్పుడు నేను సెఫోరాలో చూడలేదు, బట్ మినీస్ ఉంటాయి. సో ఇదైతే ఫుల్ ప్రోడక్టే, మినీ కూడా కాదు, ఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నాను. సో కన్సీలర్కి వస్తే సో ఫుల్ కవరేజ్ ఉంది అండ్ అస్సలు నాకు ఫుల్ ఇలా ఫైన్ లైన్స్లో వెళ్ళిపోయి ఇట్లా ఫుల్ క్రీసీగా అయిపోతాయి అన్నమాట అండర్ ఐస్. బట్ ఇది అలా అవ్వట్లేదు. ఇది అండ్ ఇంకో కన్సీలర్ ఉంటుంది, ఫెంటీ బ్యూటీ కన్సీలర్. సో ఈ రెండు ది బెస్ట్ కన్సీలర్ ఫర్ డ్రై అండ్ డ్రైస్కి అనమాట. సో కవరేజ్ కూడా చాలా బాగుంది, చూస్తే అర్థం అవ్వచ్చు. సో ది బెస్ట్ కన్సీలర్ అనమాట ఇది అండ్ ఫెంటీ బ్యూటీ. సో నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుంది కదనమాట, లైన్స్ లోపలికి వెళ్ళిపోయి. సో అలా అవ్వకుండా ఉండడానికి స్పంజ్ యూస్ చేశాను అంతే. సో నెక్స్ట్ నేను ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. సో సేమ్ బ్రాండ్ నుంచి. సో ఇది మాత్రం పక్కా శాంపిలే అనమాట. చూడండి ఎంత టైనీ ఉందో. సో ఇది ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్ అనమాట. సో నాకైతే ఎంత నచ్చిందో ఈ పౌడర్ అసలు చెప్పలేను. నేను ఇది అండ్ ఇంకో పౌడర్ వేసి కూడా చూపిస్తాను, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట ఈ పౌడర్ చూసి. డెఫినెట్గా ఫుల్ ప్రోడక్ట్ తీసుకుంటాను. సో అది ఎంత రేట్ అయినా పర్లేదు, ఎంత ప్రైజీ అయినా పర్లేదు, ఐ నీడ్ దిస్. సో మీ అందరికి తెలుసు నాకు ఫుల్ అండర్ ఐ కింద ఫుల్ లైన్స్ ఉంటాయి. సో ఆ లైన్స్ని కవర్ చేయడం పెద్ద టాస్క్ అసలు. సో ఇదైతే జస్ట్ ఆ బ్లరింగ్ ఎఫెక్ట్ ఉందన్నమాట, అది అప్లై చేసిన తర్వాత. ఈ ఎల్ఫ్ కూడా ఉంది, బట్ దానంత అవ్వలేదు. నేను ఈ పౌడర్ తీసుకున్నాక ముందు ఈ ఎల్ఫ్ పౌడర్ వాడానమాట, అది నాకు ఓకే అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఇది అంత బెటర్గా ఏం అనిపించట్లేదు. సో ఎల్ఫ్ పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను అదే పౌడర్ తీసుకొని అప్లై చేశాను అనమాట. అంత నచ్చింది నాకు ఆ ప్రోడక్ట్. సో మీకు కూడా నాలాగా ఫైన్ లైన్స్ ఉంటే డెఫినెట్గా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ వెళ్ళి పర్చేస్ చేయండి. సో మొత్తం ఆ లుక్ అయితే అయిపోయింది కదా. కన్సీలర్ కూడా అప్లై చేసుకున్నాము, నెక్స్ట్ ఐలైనర్ అప్లై చేసుకున్నాము. సో నాకు రీసెంట్ టైమ్స్లో ఎందుకో ఎల్ఫ్ ప్రోడక్ట్స్ చాలా నచ్చుతున్నాయి. ఎల్ఫ్ ఫార్ములా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కంపేర్ చేస్తే. అండ్ అవి హై ఎండ్కి ధీటుగా వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో రియల్లీ ఎల్ఫ్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, బికాస్ వాళ్ళు ఎంత తక్కువ ప్రైస్కి అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నారంటే. సో మంచి ఫార్ములాతోటి మంచి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎల్ఫ్ ప్రోడక్ట్స్ హై ఎండ్కి డ్యూప్స్ అనమాట. సో ఈ లైనర్ ఓకే ఉంటుంది ఎల్ఫ్లో, బట్ నాకు ఈ లైనర్ ఎట్లయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి రెగ్యులర్గా ఈ ఎల్ఫ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మస్కారా అప్లై చేస్తున్నాను. ఇది స్కై హై మస్కారా మెబిలిన్ నుంచి. సో ఇది డైలీ యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఈరోజు చూపించే అన్నీ మోస్ట్లీ నా డైలీవి లేదా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అనమాట, అంతే, ఏం లేదు. ఎస్పెషల్లీ నేను సెఫోరా శాంపిల్స్ చూపించాలి అనుకొని ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను, అంతే. మస్కారా మంచి కర్ల్స్ రావాలి అండ్ ఫుల్ వాల్యూమ్ అండ్ థిక్నింగ్ రావాలి అంటే మనం బ్రష్తో పైన ఆ ల్యాషెస్ మీద అలా అంటే ఇట్లా పెన్సిల్తో ఇలా గీకుతాం కదా, అలా రబ్ చేయండి. సో మంచి కర్ల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను ఐబ్రో పెన్సిల్ చూపిస్తున్నాను. ఇది కూడా శాంపిల్ ప్రోడక్టే, బెనిఫిట్స్ నుంచి అనుకుంటా.
సో ఇది కూడా అసలు ది బెస్ట్. మీకు న్యాచురల్ బ్రోస్ కావాలనుకుంటే గో ఫర్ దిస్. దీని టిప్ అయితే ఎంత సన్నగా ఉంటుందంటే జస్ట్ మనం ఇట్లా స్ట్రోక్స్ వేస్తూ ఉన్న కొద్దీ మనకి న్యాచురల్ బ్రోస్ లాగానే కనిపిస్తాయి. సో అండ్ నేను ఇది అప్లై చేసిన తర్వాత ఎల్ఫ్ టింటెడ్ బ్రోస్ ఉంటాయి అన్నమాట నా దగ్గర, అది అప్లై చేశాను. సో చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో. న్యాచురల్ లుక్ కావాలి అనుకుంటే ఈ రెండు ది బెస్ట్ కాంబో అనమాట. సో ఈ పెన్సిల్ అండ్ ఆ జెల్ సో సూపర్గా న్యాచురల్గా కనిపిస్తాయి. అండ్ ఓన్లీ ఆ జెల్ అప్లై చేస్తే అంత నాకు నచ్చలేదు. సో అది టచ్అప్కి బాగా యూజ్ అవుతుంది. సో అంతే ఆ ఎల్ఫ్ బ్రో గురించి. సో మీకు కూడా నా అలాగా తక్కువ ఐబ్రోస్ ఉంటే ఇట్లాంటి సన్న టిప్ ఉన్న పెన్సిల్ యూస్ చేయండి. సో అండ్ నెక్స్ట్ నేను ఇది మ్యాక్ ఐ షాడో అన్నమాట. సో ఐ షాడోని బ్రాంజర్ లాగా యూస్ చేస్తున్నాను. సో బ్రాంజర్ ఆర్ కాంటూర్ ఎనీథింగ్. సో అసలు ఎంత బాగుందో అంటే అప్లై చేసిన తర్వాత అంత క్యూట్గా అనిపించిందో నాకే. సో మంచిగా ఇట్లా బ్లెండ్ అయిపోయింది, జస్ట్ ఇట్లా వన్ స్ట్రోక్కి అప్లై అయిపోయింది. సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ టిప్స్ బాగా యూజ్ అవుతాయి మనకి. సో ఎప్పుడన్నా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కాకుండా ఇలాంటి మల్టీ యూస్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. సో ఇది ఐ షాడో లాగా యూస్ అవుతుంది అండ్ కాంటూర్ బ్రాంజర్ లాగా యూస్ కూడా అవుతుంది. సో నేను అదే ప్రోడక్ట్ని నోస్ కాంటూరింగ్ కూడా చేశాను అనమాట. సో చాలా బాగుంది. డెఫినెట్గా మ్యాక్ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి. అది సింగిల్ ఐ షాడో, అది మల్టిపుల్ వేస్ లాగా యూజ్ అవుతుందని ఆ షేడ్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ది బ్లష్. సో ఈ బ్లష్ ఏంటంటే నేను ఎల్ఫ్లో నుంచి తీసుకున్న బ్లష్ అనమాట, కొత్తదే, న్యూ ప్రోడక్టే, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఇదేంటి బ్లరింగ్ ఉంది కొంచెం అప్లై చేసిన తర్వాత అండ్ మ్యాట్ ఫినిష్ ఉంది. అట్ ద సేమ్ టైం లైట్గా గ్లో కూడా అవుతుంది అనమాట ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత. సో ఓవరాల్గా డీసెంట్ గుడ్ ప్రోడక్ట్ అనమాట. ఇది అంత బాగుంది అని చెప్పలేను, బాగాలేదు అని చెప్పలేను. సో ఓకే ఎవ్రీడే బేసెస్కి బాగానే ఉంటుంది. నాకైతే ఎవ్రీడే బేసెస్కి ఓకే. సో కొంచెం ఎక్కువ బ్లష్ కావాలనుకుంటే సో బిల్డ్ చేసుకోవాలన్నమాట, కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని వేసేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ నేను సేమ్ ఐ షాడో నోస్ కాంటూరింగ్ కూడా యూస్ చేస్తున్నా. ఫ్లాట్ షేడెడ్ బ్రష్ తీసుకొని నోస్ మీద అటో లైన్ అప్లై చేసి దాన్ని బ్లెండ్ చేసుకోవడం అంతే. సో అప్పుడు మనకి షార్ప్ నోస్ వస్తుంది. సో మీకు షార్ప్ నోస్ కావాలనుకుంటే ఇలా అప్లై చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ నేను చెప్తానన్నా కదా వైట్ ఐ షాడో. సో అది ఇట్లా ఐబ్రోస్ కింద అప్లై చేసుకున్నాం అనుకో ఐబ్రోస్ ఎన్హాన్స్ అవుతాయి అండ్ మన ఐస్ కూడా పెద్దగా కనిపిస్తాయి, ఐబ్రో నీట్గా షేప్ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక ట్రిక్. ఇట్లా ప్లెయిన్ ఐ షాడో ఐబ్రో కింద ఐబ్రో పైన కూడా అప్లై చేస్తే బాగుంటుంది. సో అదే అప్లై చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఐబ్రోస్ కింద ఇట్లా లైట్ షేడ్ ఏదైనా ఉంటే అప్లై చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తాయి ఐబ్రోస్. దాని మీద కొంచెం షిమ్మర్ షేడ్ అప్లై చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో షిమ్మర్ నచ్చితే మీకు ఆ బ్రోబోనే హైలైట్ అవ్వాలనుకుంటే అలా చేయాలి అంతే. సో నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఆ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. వీడియో రికార్డింగ్ బటన్ పెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఓన్లీ ఇక్కడ లిప్ లైనర్ చూపిస్తున్నాను. ఇది నిక్స్ అనుకుంటా NYX నుంచి ఒక డార్క్ పింక్ షేడ్ అంతే. పింక్ అంటే పింక్ మెరూన్ రెండు మిక్స్ అయి ఉంటాయి కదా ఆ షేడ్. సో నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను లిప్స్టిక్ అండ్ లిప్ గ్లాస్. సో ఇది స్టిలా బ్రాండ్ నుంచి ఒక మంచి బ్రౌన్ షేడ్. సో అది లైట్గా అప్లై చేసి ఈ ఎల్ఫ్ లిప్ గ్లాస్ అనమాట. ఇది ప్లంపింగ్ లిప్ గ్లాస్. సో మంచిగా ప్లంప్ అవుతుంది. మీ లిప్ కొంచెం ప్లంప్ అవ్వాలనుకుంటే ఈ షేడ్ డెఫినెట్గా యూస్ చేయండి. ఈ లిప్ గ్లాస్ చాలా బాగుంది. అండ్ దాని తర్వాత సెట్టింగ్ స్ప్రే యూస్ చేశాను.
అది కూడా ఎల్ఫ్ బ్రాండ్ నుంచే. ఈ వీడియోలో చాలా వరకు ఎల్ఫ్ ప్రోడక్ట్స్ చూపించాను. సో ఎల్ఫ్ ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. అంతే, నేను ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే అప్లై చేసుకున్న తర్వాత కోమ్ చేసుకుంటున్నాను అనమాట. నీట్గా లైట్గా వేవ్స్ తీసాను అనమాట. కింద ఓన్లీ కింద కర్ల్స్ చేశాను, బ్లో డ్రైయర్తో కర్ల్స్ చేశాను అనమాట. సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను అంతే. నా హెయిర్ స్టైల్స్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఇంతవరకు చూడకపోతే యూట్యూబ్ షార్ట్స్లో నా హెయిర్ స్టైల్ వీడియోస్ ఉంటాయి. ఇప్పటివరకు 14 or 15 హెయిర్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి. ఇంతవరకు చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా హెయిర్ స్టైల్ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీకు హెయిర్ స్టైల్స్ వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి ఈ ఛానల్లో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అంతే, హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి పెట్టుకుంటున్నాను అనమాట. నా హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అన్నీ చూపిస్తాను. ఇట్లా పేర్ క్లిప్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఒక మంచి వీడియో కూడా అవుతాయి హెయిర్ యాక్సెసరీస్ మీద. సో అండ్ నేను నీట్గా కోమ్ చేసుకున్నాను అంతే. సో ఇదే ఫైనల్ లుక్, ఇంకా ఏమీ లేదు. సో ఇదే ఓవరాల్ లుక్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ తిరుగుతున్నాను, ఫుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను అనమాట. లైట్గా కర్ల్స్ చేశాను కదా, సో అది అనమాట. హెయిర్ అన్నీ బాగా సెట్ అయ్యి నాకు ఈరోజు చూపించిన వీడియోలో అది టింటెడ్ బీబీ క్రీమ్ తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి. సో నేను అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.